హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య ఐఏఎస్. ఈరోజు మనం రిపోర్ట్స్ అండ్ ఇండిసిస్ అనే టాపిక్ చూడబోతున్నామండి. నేను మెయిన్గా ఈ టాపిక్ని పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి ఇది వన్ ఆఫ్ ద పీవైక్యూస్ అనమాట. అంటే మీకు ఈ క్వశ్చన్ చూసినప్పుడు అర్థమవుతుంది. లైక్ యూపీఎస్సి కానీ, లేకపోతే స్టేట్ పిఎస్సి లైక్ గ్రూప్ 1 ఎగ్జామ్స్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ, ఈవెన్ ఏడబ్ల్యూ లాంటి టెక్నికల్ ఎగ్జామ్స్లో కూడా రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ మీద క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది రీసెంట్ ఎగ్జామ్స్లో. మోరోవర్ ఈ టాపిక్ చాలా చిన్నదండి, కాకపోతే చూసిన వెంటనే ఏదో ఒక ఇది మనది కాదు అనే ఫీలింగ్ ఏంటో, కానీ ఈ క్వశ్చన్ని మ్యాక్సిమం రాంగే పెడుతుంటారు. సో అందుకని తక్కువ సిలబస్ ఉన్న దగ్గర ఈజీగా మార్క్స్ వస్తుంటే ఎందుకు దాన్ని వేస్ట్ చేసుకుంటున్నాము చెప్పండి. సో దానికోసం అని చెప్పి ఈ కమింగ్ సెషన్లో ఒక 30 minutes ఉంటుందేమో ఈ వీడియో అంతే. బట్ మీకు ఈ రిపోర్ట్స్ అండ్ ఇండిసిస్ మీద ఒక క్లారిటీ అయితే ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో ఈరోజు ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఓకే, ఫస్ట్ చూడండి ఏమంటున్నారు. రీసెంట్ ఎగ్జామ్స్లో అడిగింది ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్, తెలుగులో ఏమంటాము, ప్రపంచ ఆహార సూచి. చాలా చాలా ఇంపార్టెంట్ సూచీలండి ఇవన్నీ. ఇండెక్సెస్ అంటే ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ఈవెన్ మీరు చూడండి ఎప్పుడైనా అపోజిషన్ గవర్నమెంట్ అనేది రూలింగ్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేటప్పుడు కూడా ఇలాంటి రిపోర్ట్స్ని కోట్ చేస్తూ ఉంటుంది. చాలా బజ్ క్రియేట్ చేసిన రిపోర్ట్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ తెలుసుకోవాలి అంటే ఎవరికి అసాధ్యం, ఎవరికైనా కష్టమే, అది మీకైనా నాకైనా ఇంకోరికైనా. బట్ మెయిన్ అయితే ఉంటాయి కదా. అట్లీస్ట్ మనం 10 నేర్చుకున్నా సరే, అంటే ఏదైనా చెప్పాలి అనుకుంటే పలానా విషయం చెప్పకుండా మన బేస్ లేకుండా ఏది చెప్పలేమంటారు కదా. అట్లా మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుందాం. అట్లీస్ట్ ఒక 10 to 15 అయినా నేర్చుకుందాం. 10 to 15 నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏబిసిడి అనే ఆప్షన్స్ పెట్టినప్పుడు ఒక్కటైనా మనకు తెలిసింది లేకుండా పోదు కదా. డెఫినెట్గా ఈ 10-15 నుంచే మ్యాక్సిమం ఎగ్జామినర్ అనేవాడు టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు ఒకవేళ ఈ 10 to 15 కాకుండా ఇంకేదైనా అడిగారనుకోండి, మీరు ఈజీగా ఎలిమినేట్ చేయగలరు అనమాట. సో ఆ విధంగా 100% మీకు తెలిసిన ఆన్సర్ పెట్టడానికి, అదేవిధంగా మీకు తెలియని క్వశ్చన్ వచ్చినప్పటికీ కూడా ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి కూడా మన వీడియో మీకు హెల్ప్ అవుతుందని నా నమ్మకం అనమాట. సరే, ఇప్పుడు చూడండి ఏమంటున్నారు. ప్రపంచ ఆకలి సూచి గురించి అడుగుతున్నమాట. దాంట్లో ఏమేమి ఇండికేటర్స్ తీసుకుంటారు అంటే, అండర్ నరిష్మెంట్ తీసుకుంటారా అంటే పోషకాహార లోపం గురించి కానీ, చైల్డ్ స్టంటింగ్ అంటే మీకు ఆల్రెడీ గుర్తుంటుంది అని అనుకుంటున్నానండి. స్టంటింగ్, వేస్టింగ్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకు, గుర్తుందా. మీ ఏజ్కి తగినంత హైట్ కానీ లేకపోతే దాని స్టంటింగ్ అని, అదేవిధంగా హైట్కు తగ్గ వెయిట్ కానీ లేకపోతే దాని వేస్టింగ్ అని కూడా అంటుంటారనమాట. ఈ టర్మ్స్ అనే వాటి మీద కూడా ఆల్రెడీ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసి అడగడం జరిగింది. సో ఆ పారామీటరు చైల్డ్ మోర్టాలిటీ రేట్ అంటే 5 సంవత్సరాలు కూడా, అంటే 5th బర్త్డే కూడా చేసుకోకుండా ఆ చిన్నపిల్లలు అనేవాళ్ళు చనిపోతున్నారు. అలాంటి మంది ఏంటి అన్నట్టు కొన్ని పారామీటర్స్ తీసుకున్నారు. ఇక్కడ ఏమడుగుతుందంటే, ఈ ప్రపంచ ఆకలి సూచి అంటున్నారు కదా, ఆ సూచీలో ఏవేవి ఉన్నాయండి అని అడుగుతున్నాను అనమాట. ఇంకొకటి కూడా యాక్సెస్ టు శానిటేషన్ అని చెప్పేసి మీకు అక్కడ క్వశ్చన్ ఆన్సర్ కూడా చూపిస్తున్నాం కదా. 1, 2, 3 అంటే అండర్ నరిష్మెంట్, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ మోర్టాలిటీ ఉంది, యాక్సెస్ టు శానిటేషన్ లేదనమాట. సో యాక్సెస్ టు శానిటేషన్ అనేది ఎక్కడ తీసుకున్నారు, ఏ రిపోర్ట్లో కన్సిడర్ చేస్తారు అన్నది మన వీడియో చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఇట్లా అయితే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశారు అని చెప్పడం నా ఉద్దేశం. అదే కాకుండా అది ఇంటర్నేషనల్గా చూసుకున్నప్పుడు అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారు, డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నారు. గమనించారా? డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ అనే వాటిని ఇండియాలో ఒక ఆర్గనైజేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఏం ఆర్గనైజేషన్ అంటున్నారు. డిజిటల్ పేమెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదండి. మీకు గుర్తుంటే డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఎంత రివల్యూషన్ తీసుకొచ్చింది మన ట్రాన్సాక్షన్స్లో కానీ, మన ఈజ్ ఆఫ్ లైఫ్లో కానీ. మీకు తెలియదేం కాదు, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఇది ఆఫ్టర్ డిమానిటైజేషన్ తర్వాతే ఇంత హై లెవెల్లో జరుగుతుందన్నమాట. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటికి సంబంధించి కూడా ఒక ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు. అది ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. సరే, మీకు ఇప్పుడైతే మోడల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనే విషయం క్లారిటీగా అర్థమైంది కదా. ఈ స్లైడ్ అబ్జర్వ్ చేయండి. సో అలాంటి క్వశ్చన్స్ని మనం అడ్రస్ చేయాలి అంటే మన దగ్గర కొంచెం ఇన్పుట్స్ అనేది ఉండాలన్నమాట. అంటే లైక్ హోటల్లో ఒక థీరీ చెప్తుంటారు కదా, మీ దగ్గర పిండి అనేది ఉండాలి. ఆ పిండిని
మీరు చపాతీలాగా యూస్ చేసుకుంటారా, పూరీలాగా యూస్ చేస్తారా, ఇంకోటి అనేది ఆ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందన్నమాట. బట్ మీ దగ్గర బేస్ అయితే ఉండాలి కదా. సో ఆ బేస్ లాగా మీకు ఇన్పుట్స్ యూజ్ అవుతాయి. ఆ ఇన్పుట్స్ అని నేను ఇక్కడ కోడిఫై చేశాను అనమాట అకార్డింగ్ టు మై నాలెడ్జ్. ఇది మీకు ఏమైనా యూజ్ అయితే ప్లీజ్ ఫాలో దట్. ఓకే, సరే. ఇప్పుడు మీకు గుర్తుంటే మనకేంటి చిన్నగా మీకు కొంచెం లాజిక్తో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసే విధంగా నేను కొంచెం హెల్ప్ చేస్తాను అండి. ఏమంటున్నారు, మీకు రెండో ప్రపంచ యుద్ధం గుర్తుందా? ఏం జరిగింది రెండో ప్రపంచ యుద్ధంలో? ఒకసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది? 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ తర్వాత 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. హిట్లరు జపాన్ హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు వేయడం, ఇవన్నీ క్లారిటీగా ఉన్నాయి కదా. సో ఆ టైంలో ప్రపంచ దేశాలన్నీ కూర్చొని ఏమనుకున్నాయి, లేదు మొదటి ప్రపంచ యుద్ధాన్ని మనం చూసాం, రెండవ ప్రపంచ యుద్ధాన్ని చూసాము, మూడో ప్రపంచ యుద్ధాన్ని మనం తట్టుకోలేము, కాబట్టి మనుషులు వాళ్ళ యొక్క లైఫ్ అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇంకో యుద్ధం అనేది రాకుండా చూసుకోగలగాలి, ఇద్దరి మధ్యన ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు దాని ఆర్బిట్రేషన్, ఇద్దరి మధ్యన ఒక సమన్వయంతో వెళ్తే ఇలాంటి పెద్ద పెద్ద ప్రపంచ యుద్ధాలు రావు కదా అని చెప్పి అందరూ ఒక సదుద్దేశంతో అప్పుడు ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారనమాట. సో దాన్ని యుఎన్ఓ అంటారు. కొన్ని దగ్గర మనం యుఎన్ అని కూడా రాస్తాం. సో ప్రపంచం మొత్తం మాట్లాడుతున్నప్పుడు యుఎన్ గురించి తెలుసుకోకుండా మనం రిపోర్ట్స్ అనేవి చదవలేం కదా. సో అందుకని యుఎన్ఓ గురించి తీసుకోండి. యుఎన్ఓలో కూడా మీరు యుఎస్ఏ కానీ మ్యాప్ చూసారనుకోండి, యుఎస్ఏలో స్టార్టింగ్ ఇట్లా రైట్ కార్నర్లో మీరు చూస్తే న్యూయార్క్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ఇంటీరియర్గా చూస్తే వాషింగ్టన్ డీసీ కనిపిస్తూ ఉంటుంది. రెండు ప్రైమరీ కదా. సో ఈ ఇంపార్టెంట్ 2 సిటీస్ మాత్రమే మనకు కావాలన్నమాట. ఈ సిటీస్ని గుర్తుపెట్టుకోండి. సరే, యుఎన్ ఎప్పుడు ఫామ్ చేశారు చెప్పాను కదా, 45 యుద్ధం ఆగిపోయే టైంలో. సో 45లో న్యూయార్క్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మర్చిపోకూడదు ఇంకా, యుఎన్ఓ అంటే న్యూయార్క్ ఎన్. ఓకే, న్యూయార్క్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎన్ని వింగ్స్ ఉంటాయి మొత్తం యుఎన్ఓలో అంటే 6 వింగ్స్ ఉంటాయి. ఏంటి ఆ వింగ్స్? యుఎన్ ప్రతిదానికి ఇప్పుడు మనం ఉన్నాము, మన తెలంగాణకి సెక్రటేరియట్ ఉండాలి, ఏపీకి సెక్రటేరియట్ ఉండాలి, సచివాలయం అనేది ఇంపార్టెంట్ కదా అన్నిటికీ. సో అలా గుర్తుపెట్టుకోండి, యుఎన్ఓకి ఒక సెక్రటేరియట్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యుఎన్కి ఒక జనరల్ అసెంబ్లీ ఉంటుంది. గుర్తొస్తున్నాయా? ఆంటోనియో గుటెరస్ ప్రెసిడెంట్, యుఎన్, అవన్నీ గుర్తు రావాలి. జనరల్ అసెంబ్లీ ఉంది. సరే, ఇంకా ఏమున్నాయి? ఒక కౌన్సిల్ ఉంది, మండలి ఉంది అంటున్నారు. ఏం మండలి అది అంటే సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది. సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? డబ్బులు కూడా కావాలి కదా. సో అందుకనేసి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది ఉంది. అదేవిధంగా ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది ఉంది. మొత్తం 5 కౌన్సిల్ నేర్చేసుకున్నాం కదా. ఇంకొకటి లాస్ట్ ఏంటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దీంట్లో ఇండియా మెంబర్ కాదండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మొత్తం యుఎన్ఓలో ఇప్పటికి ఎన్ని ఉన్నాయి? మొత్తం 6. ఏంటి టక్టగా చెప్పండి. యుఎన్ఓలో సెక్రటేరియట్ ఉంది, జనరల్ అసెంబ్లీ ఉంది, అదేవిధంగా కౌన్సిల్స్ ఉన్నాయి 3 అన్నాం. ఏం 3 కౌన్సిల్స్? సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, ఎకనామిక్ కౌన్సిల్ ఉంది, ట్రస్టీషిప్ కౌన్సిల్ ఉంది, లాస్ట్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది అనేసి చెప్పుకున్నాం. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడుందండి? ది హేగ్, నెదర్లాండ్స్లో దీనికి హెడ్ క్వార్టర్ అనేది ఉంది. ఈ విషయం కొన్నిసార్లు ఎగ్జామ్స్లో ఆల్రెడీ అడుగున్నారండి. ఇంతకుముందు అయితే 1 word లాగా వచ్చేటివి కదా క్వశ్చన్స్, సో ఎక్కువ అడిగేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇంకొంచెం డెప్త్ పెరిగింది కాబట్టి క్వశ్చన్కి, సో దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సరే, నెక్స్ట్ చూడండి. అదే టైంలో కొంచెం ఇంచుమించుగా అనమాట ఏం జరిగిందంటే బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్. ఈ పేర్లు మర్చిపోకూడదండి. అలా చూడగానే మీకు నిద్రలో కూడా కొన్ని పేర్లు గుర్తు రావాలన్నమాట. అలాంటి పేర్లు అంటే ఇవి: బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్సు, ఉరాగ్వే కాన్ఫరెన్స్. మనం ఇంకో వీడియో చేద్దామండి కాన్ఫరెన్సుల మీద. బట్ ఇక్కడ మీకు రిపోర్ట్స్ పరంగా ఎలాంటివి ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నదాన్ని కన్ఫైన్ చేసుకొని యాజ్ ఎ ఆస్పిరెంట్ లాగా చెప్పడం జరుగుతుందండి. మీకు నేను క్లాస్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే అంత కాదు. మనం ఎగ్జామ్ ముందు కూడా చూసిన వీడియో మనకంటూ ఒక 1 మార్క్ అనేది తెచ్చుకోగలగాలి, అది నా ఉద్దేశం అనమాట. సో అందుకని సరే, బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ 1944 ఆ టైంలో. అప్పుడు న్యూయార్క్లో యుఎన్ఓ పెట్టారు కదా, అన్నీ న్యూయార్క్లో పెట్టేస్తే ఎలా? సో లోపల కూడా ఇవ్వాలి కదా, వాషింగ్టన్ డీసీ దగ్గరికి. సో ఇంటీరియర్కి వెళ్ళి 2 ఎస్టాబ్లిష్ చేశారు. అవి ఏంటి? ఐబిఆర్డి, ఐఎంఎఫ్. ఐబిఆర్డి అంటే మన ప్రపంచ బ్యాంక్, ఓకే, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అంటే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఏవైతే దేశాలు దుర్లభ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో ఆ యొక్క దేశాలకి సపోర్ట్ అందించడమే వరల్డ్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ఎప్పుడు
ఏపీలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయం అంటారు. ఎందుకు? ప్రపంచ బ్యాంక్కి ఐఎంఎఫ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి ఎవరైనా అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటంటే, ప్రపంచ బ్యాంక్ అనేది ఎక్కువగా డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సహాయార్థం ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో వాటికి సహాయార్థం ఎలా? లోన్స్. ఐఎంఎఫ్ ఇస్తుంది లోన్స్, అదేవిధంగా వరల్డ్ బ్యాంకు ఇస్తుంది. కానీ ఎక్కువగా వరల్డ్ బ్యాంక్కి వెళ్ళడానికి ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే, ఏదైతే వరల్డ్ బ్యాంక్ మనకు లోన్ ఇస్తుందో ఆ లోన్ మీద టర్మ్ అనేది ఎక్కువగా ఉంటుంది, లోన్ రీపేమెంట్ టర్మ్, అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా తక్కువగా ఉంటుంది కంపేర్ టు ఐఎంఎఫ్. సో అందుకని ప్రపంచ బ్యాంక్ దగ్గర మనం అప్పు చేస్తూ ఉంటాయి మన దేశాలన్నీ. నెక్స్ట్ ఐఎంఎఫ్, ఐబిఆర్డి, ఐఎంఎఫ్. చెప్పాలంటే ఈ రెండు బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్సే. ఎక్కువగా బ్రిటన్ వుడ్ ట్విన్స్ అంటారు చూడండి, ఇదనమాట. కాకపోతే ఐబిఆర్డి అంటే ఒక కొంచెం ముందు, లైక్ 1945, 46 ఆ టైంలో ఎస్టాబ్లిష్ చేసేసారు. ఐఎంఎఫ్ ఏంటంటే 47 నుంచి తన యొక్క ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసింది. ఈ టైంలో మీరు గుర్తుపెట్టుకోవాలండి, WTO స్టార్ట్ చేయలేదు, దాని ప్రెజెన్స్ కూడా చెప్తాం. ఓకే, ఇప్పుడైతే మీకు 3 ఇన్స్టిట్యూట్స్ తెలిసింది కదా, ఏంటి టక్కగా చెప్పేసండి. ఆ 3 ఇన్స్టిట్యూట్స్ ఏం చెప్పారు? ఫస్ట్ యుఎన్ఓ గురించి మాట్లాడాం, అవునా? ఐక్యరాజ్య సమితి అయిపోగానే ఇంకా దేని గురించి మాట్లాడాం? ఐబిఆర్డి గురించి, ఐఎంఎఫ్. 3 ఇన్స్టిట్యూట్స్ తెలుసుకునేసాం, ప్రపంచంలో మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు న్యూయార్క్లోను వాషింగ్టన్ డీసీలోను పెట్టేశారు. ఇప్పుడు వాషింగ్టన్ డీసీకి వెళ్తే మరి న్యూయార్క్ వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా, సో అందుకనేసి మళ్ళీ న్యూయార్క్కి తీసుకొచ్చారంట. అలా వచ్చింది యుఎన్డిపి. ఈ క్వశ్చన్ చేసేది ఇదంతా నేను ఊరికే మీకు గుర్తుండాలని చెప్తున్నానండి. ఊరికే ఏంటంటే ఆ లాస్ట్ మినిట్లో మీరు బిట్ చూసినా గుర్తుపెట్టే విధంగా అనమాట, అంతే. ఓకే, సరే. న్యూయార్క్లో ఒక ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ మాట్లాడడం, అదేవిధంగా వాషింగ్టన్ డీసీ మాట్లాడడం. ఇప్పుడు మళ్ళీ న్యూయార్క్ అనమాట. న్యూయార్క్లో ఏం చేశారు? అప్పుడు 1965 ఆ టైం వచ్చిందనమాట. మన ఇండియా చైనా వారు ఆ పీరియడ్ అనుకోండి జరిగిపోయింది కదా, అప్పటికంతా 62 ఆ టైంకి. సో 65 ఆ టైంలో ఏంటంటే న్యూయార్క్లో యుఎన్డిపిని తీసుకొచ్చారు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇక్కడంతా దేని గురించి మాట్లాడతారు? సింపుల్, డెవలప్మెంట్ వాళ్ళ యొక్క మెయిన్ అజెండా. ఇప్పుడు మొత్తం ఎన్ని వచ్చాయండి? 4. యుఎన్ఓ తెలిసింది, ఐబిఆర్డి తెలిసింది, ఐఎంఎఫ్ తెలిసింది, యుఎన్డిపి తెలిసిపోయింది. ఫస్ట్ స్టేటాలో మనం ఇది నేర్చుకోవాలన్నమాట. తర్వాత పోదాం పదండి స్విట్జర్లాండ్కి. చాలా 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 బ్యూటిఫుల్ సిటీ అంటుంటారు కదా, సో స్విట్జర్లాండ్లో జెనీవాకి వెళ్దాం. ఇప్పుడు ఆ జెనీవాలో ఒక 4 ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయంట. ఆ 4 గురించి తెలుసుకోండి. ఫస్ట్ది ఏంటి? యుఎన్డిపి అది పెట్టేటప్పుడు ఒక 1 year బిఫోర్ అనమాట. అంకటాడ్ అనేసి వింటూ ఉంటారు. అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో దీంట్లో మీకు మెయిన్గా ఏం సెన్స్ అవుతుంది, ఏం పదం ఎక్కువగా వినిపిస్తుంది? ట్రేడ్ గురించి వినిపిస్తుంది. సో ఇదంతా వ్యాపారానికి సంబంధించి మాట్లాడుతుంది. ఓకే, నెక్స్ట్ జెనీవా. ఇప్పుడు దాకా ఏం చూసారు మీరు? ఇట్లా లోన్స్ ఇవ్వడము, దేశాల యొక్క సామరస్యత కాపాడడము, ఇలాంటివన్నీ చూసాం కదా. ఇప్పుడు అదొక్కటే చెప్తే అవుతుందా? కాదు కదా. ట్రేడ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో అందుకని ట్రేడ్. తర్వాత ట్రేడ్కి ఏం కావాలి? ట్రేడ్ ఎప్పుడు బాగా జరుగుతూ ఉంటుంది. మన మేధో శక్తి అనేది దాన్ని మొత్తం ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ట్రేడ్లో రివల్యూషన్ చేంజెస్ తీసుకొచ్చి వర్తక వ్యాపారాలు బాగా జరుగుతాయి అన్నమాట కదా. సో అట్లా 64 అంకటాడు, 67లో వైపోని తీసుకొచ్చారు. వైపో అంతా కూడా మీకు మాట్లాడేది ఏంటి అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. మేధోపరమైన మేధోపరమైన హక్కులు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్ గుర్తున్నాయా? వాటి గురించి మాట్లాడుతుంది. బట్ ఇది క్లాస్ కాదు కాబట్టి సింగిల్ లైన్లో వెళ్ళబడి నేను చెప్తున్నా. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ చూసారా, ఎకానమీకి ప్రెజెన్స్ ఎంత పెరుగుతూ వస్తుందో మీరు గమనిస్తే. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు కానీ, ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు లోకేష్ గారు కానీ, ఎప్పుడు చూడండి ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కానీ దావోస్కి వెళ్ళారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చేస్తారు? అక్కడికంతా వెళ్ళి సార్ మా దగ్గర మంచి ఇన్వెస్ట్మెంట్స్ మీద తీసుకురండి, మీరు మంచి ఇన్వెస్ట్మెంట్తో రండి, మేము మీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, మీకు లోన్ సబ్సిడీలో కానీ, ఇలా మనం ఎట్లా ఒక హ్యాండ్లూమ్ కానీ ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్ళి ఉంటారు కదా మీరు. ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని డిఫరెంట్ అన్నీ చూపిస్తూ ఉంటారు కదా, మేము ఇట్లా అని చెప్పి. సో మీరు ఎక్కువ అట్రాక్ట్ అయ్యి వాటిని కొంటూ ఉంటారనమాట. అదే కాకుండా ఈవెన్ రియల్ ఎస్టేట్లో కానీ వాళ్ళ ఫీచర్స్ ఏంటో చెప్తూ ఉంటారు కదా. సో నచ్చిన వాళ్ళు అక్కడ వాళ్ళ దేశంలో వచ్చి పెట్టుబడులు పెడుతుంటారు. సేమ్ కాన్సెప్ట్ అనమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా ఇలాంటి ఎఫ్డిఎస్ గురించి, ఇలాంటి వాటి గురించి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇందాక అనుకున్నాం కదా ఇక్కడ పెట్టలేదు అని చెప్పి, ఆ ఆర్గనైజేషన్ని ఇక్కడ మిస్ అయిందా అని తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పెట్టడం స్టార్ట్ చేశారన్నమాట. సో మొత్తం ఎన్ని వచ్చాయి ఇప్పుడు గమనించండి. యుఎన్ఓ గురించి చదివాం, ఐక్యరాజ్య సమితి, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్,
యుఎన్డిపి 4, అంక్టాడ్ 5, వైపో 6, వరల్డ్ ఎకనామిక్ ఫోరం 7, డబ్ల్యూటీఓ 8. అంటే మనం 8 ఆర్గనైజేషన్స్ నేర్చేసుకున్నాం, అవునా? సరే, ఇప్పుడు ఇంకొకటి చూడండి. ఈ 8 ఆర్గనైజేషన్స్ కాకుండా సెకండ్ స్టేటాలో ఏం నేర్చుకోవాలో చెప్తాను, అది చూడండి. సరే, ఓకే. ఈ స్లైడ్ చూడండి. ఇప్పుడు దాకా మాట్లాడాం రెండో ప్రపంచ యుద్ధం, దాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాం. తర్వాత ఎకానమీని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం. ఆ రెండు ఉంటే సరిపోతుందా? ఇంకా ఇంపార్టెంట్గా ఎగ్జామినర్ ఇంకెక్కడ క్వశ్చన్ చేయొచ్చు. అది ఎక్కడ అంటే కరప్షన్, అవినీతి. ఈ దేశాల్లో అవినీతి అనేది ఎంత వేళ్ళూనికిపోయింది, అవినీతి వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి. మన ఠాగూర్ సినిమా గుర్తొస్తున్నారా? సో కరప్షన్ ఒక్కటి ఉంటే ఏమైపోతుంది, వాడిని పట్టుకోవాలని వెళ్ళారనుకోండి, ఈడీ కానీ పిఎంఎల్ఏ కానీ, అంటే మనీ లాండరింగ్ కింద కానీ, అంటే అప్పుడు ఏం చేస్తాడు ఆ దొంగ? ఈవెన్ విజయ్ మాల్యా ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు, వెళ్ళిపోతారు వేరే దేశానికి. అంటే వాళ్ళకి ఏం కావాలి అప్పుడు? వేరే దేశానికి వెళ్ళిపోతే పాస్పోర్ట్ కావాలి, పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోయారు వేరే దేశానికి. అప్పుడు వెళ్ళి కామ్గుంటారా? లేదు మమ్మల్ని ఇలా చేశారు, మమ్మల్ని అలా చేశారు, సో అందుకే మేము వచ్చేసాం, మేమంతా చాలా మంచి వాళ్ళమని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటారు. సో ఎక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసుకుంటారు? ప్రెస్ ముందు చెప్తారు, సింపుల్. అంటే కరప్షన్, పాస్పోర్ట్, ప్రెస్, ఇది ఒక లైన్గా మీకు గుర్తుందా? ఫస్ట్ ఇన్ని నేర్చుకున్నాం, 8 నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం గుర్తుంచుకోండి. యుఎన్ఓ గురించి నేర్చుకున్నాం, అదేవిధంగా ఐబిఆర్డి వరల్డ్ బ్యాంక్ గురించి తెలుసుకున్నాం, ఐఎంఎఫ్ గురించి తెలుసుకున్నాం. ఐఎంఎఫ్ కూడా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ యుఎన్డిపి గురించి తెలుసుకున్నాం. అది అయిపోయిన తర్వాత స్విట్జర్లాండ్కి వచ్చాం. స్విట్జర్లాండ్లో దేని గురించి తెలుసుకున్నాము? అంక్టాడ్ గురించి తెలుసుకున్నాం. అంక్టాడ్ అయిపోగానే వైపో గురించి మాట్లాడాం. వైపో అవగానే వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి మాట్లాడాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా అయిపోయిన తర్వాత డబ్ల్యూటీఓ గురించి మాట్లాడాం. సో ఈ 8 ఆర్గనైజేషన్స్తో పాటు మనం తెలుసుకోవాల్సిన మిగతా 3 ఇండికేటర్స్ ఏంటి? అవినీతికి సంబంధించి, పాస్పోర్ట్కి సంబంధించి, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్కి సంబంధించి తెలుసుకోబోతున్నాం. ఇప్పటికి ఎన్ని తెలుసుకున్నాం? 3, అంటే 11 చేసుకున్నామా ఇక్కడ? సరే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు వచ్చిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్. అసలు రిపోర్ట్స్ ఇండెక్స్ అనగానే ప్రపంచ ఆకలి సూచి లేకుండా ఏమీ మాట్లాడలేము. అదొక కొలమానం అంటారు కదా, అట్లా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టాలంటే ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాయన్నమాట. అలాంటిది గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో ఆకలి ఎక్కువగా ఎవరికి ఉంటుంది? చిన్న పిల్లలకి ఎక్కువ. అమ్మ ఆకలి వేస్తుంది చాలా హడావిడి చేస్తుంటారు కదా. సో అలా చిల్డ్రన్స్ గురించి ఏం చెప్తుంది? యూనిసెఫ్ మాట్లాడుతుంది అనుకుందాం. ఎందుకంటే అండి, ఈవెన్ మీరు గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ రాసేటప్పుడు మీరు డిపెండెంట్ పాపులేషన్, వల్నరబుల్ పీపుల్ అందరి గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఉమెన్ గురించి మాట్లాడాలి, చిల్డ్రన్ గురించి మాట్లాడాలి, అదేవిధంగా ఎల్డర్ పీపుల్ గురించి మాట్లాడాలి. సో వీళ్ళని గురించి మాట్లాడకుండా మనం ఎలా ఒక అడ్మినిస్ట్రేటర్ అవుతాం చెప్పండి? కాబట్టి చిల్డ్రన్కి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా ఉండాలి. కాబట్టి నేను ఇలా గుర్తుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో హంగర్ అనగానే ఇక్కడ యూనిసెఫ్ గురించి కూడా మెన్షన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడేమో 8 నేర్చుకున్నాం, ఇక్కడేమో 3 నేర్చుకున్నాం, ఇక్కడ 2 నేర్చుకున్నాం. మొత్తం ఎన్ని నేర్చుకున్నాం? 13 నేర్చుకున్నాం, అవునా? ఈ 13 అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి కొంచెం ఎలాబరేటెడ్గా ఒక అంబ్రెల్లా కింద చూద్దాం. ఏంటి? కార్మికులు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని ఐఎల్ఓ గురించి తెలుసుకున్నాం. ఐఎల్ఓ కూడా ఎక్కడ ఉందంటే అండి, జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్ అనమాట. 46 ఆ టైంలోనే వచ్చేసింది. ఐఎల్ఓ తర్వాత ఎఫ్ఏఓ, ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది ఇటలీ, రోమ్లో ఉంది ప్రజెంట్. ఇంతకుముందు యూఎస్ కింద ఉంది, బట్ ఇప్పుడు ఎక్కడ అంటే రోమ్, ఇటలీ అనేదే మన ఆన్సర్ అవ్వాలి. ఇంకా ఎన్విరాన్మెంట్ కన్సర్న్ కూడా పెరుగుతుంది కదా. సో యుఎన్విపి, ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగారండి 2018-19 ఆ టైంలో ఏపీపీఎస్ఏడబ్ల్యూలో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. నైరోబి, కెన్యాలో ఉంది. ఇంకా కూడా మనకు కావాలంటే సిప్రీ గురించి, డిఫెన్స్కి సంబంధించిన ఆయుధాలకు సంబంధించి ఏదైనా ఉంటే సిప్రీ కానీ, లేకపోతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కానీ, మ్యాక్సిమం వీటిలో అయితే టచ్ అవుతుందండి. చూడండి, 8 ఇక్కడ వచ్చాయా, ఇక్కడ 3 వచ్చాయి, 11 వచ్చాయి, ఇక్కడ 2 13 వచ్చాయి, ఇక్కడ ఒక 3 16 వచ్చాయి, అదేవిధంగా ఇక్కడ ఒక 2 18 ఇండికేటర్స్ మనం ఇక్కడే తెలిసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడదాము. ఓకే, రైట్. చూడండి ఏమంటున్నారో. ఫస్ట్ ఐబిఆర్డి ఏమేమి ఇస్తుంది, వరల్డ్ బ్యాంక్ ఏమి ఇస్తుందో చూద్దాం. వరల్డ్ బ్యాంక్ ఏమి ఇస్తుందంటే గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ ఇస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమంటున్నారు? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. 2 పేర్లు ఒకేలాగా కనిపిస్తుంది. చెప్పాలంటే అండి, మీకు ఒక విషయం గుర్తుండాలి. ప్రతి దగ్గర గ్లోబల్, వరల్డ్ అని ఇంటర్చేంజ్గా వాడుతూ ఉంటాం. బట్ విషయం ఏంటంటే, వరల్డ్ కన్నా గ్లోబల్ అనేది ఒక లార్జర్ ఎంటిటీగా చూడండి. ఒక ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్,
ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆ పర్సెప్షన్లో చూడండి, అప్పుడు మీకు కొంచెం ఈజీ గుర్తుంటుంది. సరే, వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుంది, గ్లోబల్ ఎకనామిక్ పర్స్పెక్టివ్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా ఇది ఏర్పడింది ఎందుకు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ ఏ దేశాలైతే దుర్లభంగా ఉన్నాయో ఆ దేశాల అభివృద్ధికి కదా. సో అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడాలంటే వరల్డ్ బ్యాంకే మాట్లాడాలి. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏంటి, ట్రేడ్కి సంబంధించి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రేడు, ఇవన్నీ మాటలు ఎప్పుడు వస్తాయి, లాజిస్టిక్ కాస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కూడా ఉన్నాయి కదా, ఎలా మనం పంపిస్తూ ఉంటాం కదా గూడ్స్, మీరు గమనిస్తే బస్సులో పంపిస్తుంటాం, ట్రైన్లో పంపిస్తుంటాం, షిప్స్లో పంపిస్తుంటాం, ఎయిర్వేస్లో పంపిస్తాం, కార్గో, అవన్నీ సర్టెన్ డెస్టినేషన్కి రీచ్ అవ్వాలన్నా అమెజాన్ బెస్ట్ ఎగ్జాంపుల్. లాజిస్టిక్ నెట్వర్క్ కానీ సరిగ్గా లేదనుకోండి, మనకు వచ్చే ప్రోడక్ట్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది కదా. సో అందుకని అభివృద్ధి చెందాలంటే దేనికైనా కూడా ట్రేడ్ ఉండాలి, కాబట్టి ఆ ట్రేడ్కి సపోర్ట్ చేసేది లాజిస్టిక్స్. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే లాజిస్టిక్స్ గురించి మాట్లాడుతున్నారు. బాగుంది, అంటే మూడు రిలీజ్ చేస్తుంది. ఏంది, ఐబిఆర్డి గ్లోబల్ ఎకనామిక్ పర్స్పెక్టివ్స్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ని, లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసింది. ఈ లాజిస్టిక్స్ అనేది ఇప్పుడు ఎమర్జింగ్ నేషన్స్ కదా, ఇవి దేశాలన్నీ అభివృద్ధి చెందిన దేశాలు. సో ఇవన్నీ బాగా డెవలప్ అవ్వాలంటే ఏం కావాలి, బాగా డబ్బులు కావాలి. బాగా డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎక్కువగా ట్రేడ్ జరిగితే వస్తాయి, అవునా. సో ఆ బాగా ట్రేడ్ జరగాలంటే ఏం జరగాలి, అక్కడ లాజిస్టిక్స్ అనేది నెట్వర్క్ అనేది బాగుండాలి. సో అందుకని ప్రతి దేశం కూడా తన యొక్క లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని మన ఇండియాలో లీడ్స్ రిపోర్ట్ కింద ఇస్తారు. ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. గమనించాలి, మంత్రిత్వ శాఖ ఇస్తుంది. ఏ మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ. మీకు పీయూష్ గోయల్ గారు గుర్తున్నారు కదా, ఎప్పుడు ఫస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆయన నాకు గుర్తున్నంత వరకు ప్రతి టైంలో తను మినిస్టర్గానే చేస్తూ ఉన్నారన్నమాట. సో ఆయన యొక్క మినిస్ట్రీ ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో మీకు ఇక్కడైతే 4 రిపోర్ట్స్ వచ్చేసింది. ఇప్పుడు ఐఎంఎఫ్ చూద్దాం. ఐఎంఎఫ్ కూడా ఇంపార్టెంట్ కదా. మీకు గుర్తుంటే ఎప్పుడు న్యూస్లో భారతదేశం 7.6 వృద్ధి నమోదు చేసుకోబోతుంది, లేకపోతే 7.7 చేసుకోబోతుంది. రీసెంట్గా చెప్పాయి కదా ఎలక్షన్, మన గవర్నమెంట్ చెప్తుంది, ఐఎంఎఫ్ చెప్తుంది, లేకపోతే బ్లూంబర్గ్, విన్నారా, ఇలాంటివి కూడా చెప్తూ ఉంటాయన్నమాట మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ గురించి. అందులోన ఐఎంఎఫ్ ఒక ఆర్గనైజేషన్ కాబట్టి దాని యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో అది చాలా అథెంటికేటెడ్గా అన్ని దేశాలు స్వీకరిస్తాయి. కాబట్టి అది ఏమేమి రిపోర్ట్స్ ఇస్తుందో చూడాలి. ఇక్కడ ఆల్రెడీ నేర్చేసుకున్నాం గ్లోబల్ ఎకనామిక్ పర్స్పెక్టివ్ అని. సో ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, ఇది కూడా ఎకనామిక్ గురించే మాట్లాడింది. ఇది అవుట్లుక్, ఇది పర్స్పెక్టివ్ గురించి, ప్రాస్పెక్ట్స్ గురించి మాట్లాడుతుంది. ఇంకా ఐఎంఎఫ్ ఎప్పుడు డబ్బులు ఇస్తుందండి, మీకు గుర్తుందా, 1991 పివి నరసింహారావు గారు ఆ టైంలో మనకు ఆయిల్ క్రైసిస్, ఫారెక్స్ రిజర్వ్స్ పడిపోయింది, మన గోల్డ్ తీసుకెళ్ళి ఫ్లైట్లో తీసుకెళ్ళి మరి ఐఎంఎఫ్ దగ్గర తాకట్టు పెట్టారన్నారు. ఎందుకు, అప్పుడు దాకా క్లోజ్డ్ ఎకానమీ ఉన్నది, కాస్త ఐఎంఎఫ్ కండిషన్స్కి తలొగ్గి మనం కూడా మన ఎకానమీని ఓపెన్ ఎకానమీ చేశారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ దేశమైనా తన యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేసుకోవాలి అన్నది ఐఎంఎఫ్ యొక్క ప్రాథమిక సూత్రం అన్నమాట. ఇప్పుడు మనం కూడా అండి, మనకు చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఉంటారు, కానీ ఎప్పుడు మనకు రెస్పెక్ట్ ఇస్తారు, ఓపెన్గా మాట్లాడుకున్నాం, ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు, మన దగ్గర కూడా మనీ ఉండి వాళ్ళతో మనం ఈక్వల్ ఏదో సంథింగ్ అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడతారు. మన దగ్గర అంత చదువు ఉంది, అది ఇది అన్నీ చెప్పినా సరే మన దగ్గర డబ్బులు లేవనుకోండి, మనం ఏమన్నా రెండమ్మ కూర్చోండమ్మ అని అంటారా, ఎవరో అన్నారు. అలా అన్నారంటే కూడా మీరు నమ్మకండి, మనం ప్రాక్టికల్గా ఉండాలి అంతే. సరే, ఇది ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి మాట్లాడుతుంది. ఎవరు, ఐఎంఎఫ్ మాట్లాడింది. బాగుంది, ఓన్లీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వరల్డ్కే కావాలంటే ఏం చేయాలి, అసలు దేశాలు ఫైనాన్షియల్ స్టెబిలిటీగా ఉండాలి కదా. సో దేశం ఫైనాన్షియల్ స్టెబిలిటీగా ఉందా లేదా దాన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ప్రతి దేశంలో దాని యొక్క అపెక్స్ బ్యాంక్ది. సో ఆ విధంగా మన భారతదేశానికి సంబంధించి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ గుర్తుందా, దానివల్ల ఫామ్ అయిన ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని తీసుకొని వస్తుంది. ఇందాక మీకు గుర్తుందా, ఒక క్వశ్చన్ అడిగాను, డిజిటల్ పేమెంట్స్, ఇవన్నీ ఇండియాలో ఎమర్జింగ్ ఇష్యూస్ కాబట్టి అలాంటి ఎమర్జింగ్ ఇష్యూస్ ఎక్కడెక్కడ ఎవరెవరు రిపోర్ట్ ఇస్తున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఆర్బీఐ ఏం చేస్తుంది, ఇదే కదా మొత్తం అన్నిటిని మానిటర్ చేసేది. సో అందుకని డిజిటల్ పేమెంట్స్ కూడా ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది, దానికి సంబంధించి ఇండెక్స్ కూడా డిజిటల్ ఆర్బీఐ ఇచ్చింది. అదొక్కటేనా, కేవలం ఫైనాన్షియల్ స్టెబిలిటీ, డిజిటల్ పేమెంట్స్ అదొకటి ఉంటే సరిపోతుంది. డిజిటల్ పేమెంట్స్ ఎవరు చేయగలరండి, ఫినాన్షియల్గా లిటరేట్గా ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం చేసినంత స్పీడ్గా ఫోన్పేస్ కానీ ఇలాంటివి మన పెద్దవాళ్ళు, తాత ముత్తాతలు వాళ్ళు చేయగలుగుతున్నారా, లేదు కదా. కానీ ఎప్పుడు దేశం అభివృద్ధి చెందిందని చెప్తాము, అందరూ కూడా అభివృద్ధిలో పాటు పంచుకుంటేనే. సో ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అనేది ఇంపార్టెంటు.
అని చెప్పి ఆర్బీఐ చెప్తుందనమాట. ఇంక్లూషన్ అంటే చాలా బ్రాడర్ టర్మ్ అండి. అంటే అందరూ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక లావాదేవీల్లో పాలు పంచుకోగలగాలి. సో అంటే మొత్తం యొక్క ప్రోగ్రెస్ని మాట్లాడుతుంది. అట్లా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టు, డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్, ఫినాన్షియల్ ఇండెక్స్. ఓకే, ఇక్కడికి మనకు వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ మాట్లాడడం, ప్యారలల్గా మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఆర్బీఐ గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇందాక గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి మాట్లాడడం గుర్తుందా? అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడండి ఏమంటున్నారు, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని మాట్లాడు. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ వేరు, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ వేరు. వరల్డ్ అంటే ఏం చెప్తుంది, ప్రపంచ అభివృద్ధి సూచి గురించి ఇది మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ప్రపంచానికి సంబంధించి మాట్లాడట్లేదు, అసలు మానవుడు తన అభివృద్ధి ఏ విధంగా ఉంది అన్న దాని గురించి మాట్లాడుతున్నారనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఇది ఇంకొంచెం అర్థం కావాలి అంటే నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను అండి. ఏంటంటే మనం ఒక దేశం పేద దేశమా ధనిక దేశమా అని ఎలా చెప్పగలుగుతున్నామండి? ప్రతి దేశం కూడా ఎట్లా ఒక హెడ్ కౌంట్ రేషియోని మెయింటైన్ చేస్తుంది. అంటే ఒక పావర్టీ లైన్, ఇదిగోండి మీరు రోజుకి ఇన్ని బిలియన్, ఒక ఎక్స్ బిలియన్ డాలర్స్ ఉన్నాయి, ఆ బిలియన్ డాలర్స్ కానీ మీరు ఖర్చు పెట్టగలిగితే మీరు పావర్టీ లైన్లో ఉన్నట్టు. ఒకవేళ అది కూడా ఖర్చు పెట్టలేకపోతే మీరు బిలో పావర్టీ లైన్, అంటే ఒక గీత గీసేస్తున్నాం కదా. ఇంకా వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుంది, కనీస అవసరాలు లైక్ ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఇలాంటివి ప్రొవైడ్ చేయలేకపోతే అలాంటి వాళ్ళందరూ పేదరికంలో ఉన్నట్టు అని ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చారు, ఒక నిర్దిష్టమైన డెఫినేషన్ కాకుండా. కానీ ఇప్పుడు మనం వెళ్తాం, పేదరికాన్ని అంచనా వేస్తామండి అని చెప్పి మీరు నేను ఒక న్యూమరేటర్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి అడుగుతామన్నమాట. ఏమంటారు, మేడం మీకు ఎంత శాలరీ వస్తుంది, మీ హస్బెండ్కి ఎంత శాలరీ వస్తుంది, మీ పిల్లలు, ఇట్లా అడుగుతాం. చెప్పేస్తారా అందరూ? అదే మన ఇది చెప్తారు కదా కామిక్గా, అంటే లైక్ మ్యాచెస్, పెళ్లి చూపులు అలాంటప్పుడు చూడండి, మేము ఇంత ఇలాంటివన్నీ చెప్తారు. కానీ ఇలాంటి ఇన్కమ్ సర్వేలు ఏమైనా జరిగితే అసలు ఏమీ చెప్పరు. ఈవెన్ బండి ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఇలాంటి విషయాలు కూడా చాలామంది దాచేసేవాళ్ళు అప్పట్లో. మీకు గుర్తుంటే పేపర్లో చాలా రిపీటెడ్గా వచ్చేటి. ఎందుకు అంటే ఎక్కడ మా స్కీమ్స్ పోతాయేమో, మాకు సబ్సిడీస్ రేవేమో అని ప్రజల్లో అలాంటి ఇది ఉండేదన్నమాట. సో అలాంటిది అన్నీ తీసేస్తూ ఓన్లీ గ్రోత్ అంటే ఓన్లీ డబ్బులతో ముడిపెట్టడమే కాదు కదా. అభివృద్ధి అంటే ఏంటి, నువ్వు సమగ్రంగా డెవలప్ అవ్వాలి. అంటే నీకు సరైన ఆరోగ్యం అందుతుందా, నీకు విద్య ఎలా ఉంది, నీ యొక్క జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ చూస్తూ. అంటే ఇది ఎలాంటి కాన్సెప్ట్ కింద మీకు చెప్పచ్చు అంటే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మనకు ఎకానమీలో, గుర్తుందా? వృద్ధి అభివృద్ధి అని చెప్పి. సో గ్రోత్ ఒకటి కాదు మనకు కావాల్సింది, అభివృద్ధి కావాలి. అంటే క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ల మధ్య ఉన్న ఒక అవినాభావ సంబంధం అంటారు కదా, అలాంటి సంబంధం. సో గుణాత్మకంగా ఎలా ఉంది అనే దాన్ని మెజర్ చేసుకునే పార్ట్గా దీన్ని మనం చూడాలన్నమాట. సో ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ప్రతిసారి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాం. సరే, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఒకసారి గమనించండి, రిపోర్ట్లో ఇండెక్సెస్ ఉంటాయండి. ఒక రిపోర్ట్ ఇచ్చారు అంటే కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇవ్వాలి. కొన్ని పారామీటర్స్, వాటిని ఇండెక్సెస్ అంటాం. వాటిలో డైమెన్షన్స్ ఉంటాయి, లైక్ హెల్త్ డైమెన్షన్ ఏంటి, ఎడ్యుకేషన్ డైమెన్షన్ ఏంటి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి. హెల్త్ మరి డైమెన్షన్ చెప్పారు, ఏమన్నా మెజర్ చేయాలి, అతను పుట్టిన విషయం మెజర్ చేయాలా, లేకపోతే తనకి ఎప్పుడు ఫీవర్ ఎన్ని రోజులకు వచ్చిందని మెజర్ చేయాలా, లేకపోతే తనకి ఏ డిసీజ్, ఏదో ఒక పారామీటర్ ఉండాలి కదా. సో దానికి ఇండికేటర్స్ అంటారనమాట. సో రిపోర్ట్స్లో మీకు ఇండెక్సెస్ కనిపిస్తాయి, ఆ ఇండెక్సెస్లో డైమెన్షన్స్ కనిపిస్తాయి, ఆ డైమెన్షన్స్లో ఇండికేటర్స్ కనిపిస్తాయి. సో ఆ విధంగా మీరు గమనిస్తే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనే రిపోర్ట్లో 5 ఇండెక్సెస్ని తీసుకున్నారు. అదే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మల్టీ పావర్టీ ఇండెక్స్. గమనించాలండి జాగ్రత్తగా, చాలా చాలా న్యూస్లో ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇండెక్సెస్ ఇవి. అదేవిధంగా ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇన్ఈక్వాలిటీ అంటే అసమానతలు అంటాం కదా, అదనమాట. నెక్స్ట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఇన్ఈక్వాలిటీ అనేది కేవలం రిచ్ పూరు అదే ఉంటుందా? కాదు, మెన్కి ఉమెన్కి మధ్యన కూడా ఉంటుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కే తీసుకోండి, మనం తెలుగులో మేస్త్రి వర్క్, బేల్దార్ వర్క్ అంటాం కదా. అంటే జంట్కి ఎంత ఇస్తారో, ఒక రోజుకి 700 రూపాయలు ఇచ్చారనుకోండి జంట్కి, అదేవిధంగా ఉమెన్కి కూడా ఇస్తారా? ఇవ్వరు, ఒక 500 అంతా ఇస్తారంటే ఇద్దరి మధ్యన ఏంటి ఈ యొక్క ఇన్కంలో ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి కదా. అక్కడే కాదండి, మీరు చాలా దగ్గర చూడండి, ఈవెన్ అలాంటివన్నీ కన్సిడర్ చేస్తే మన డిపిఎస్పిలో కూడా ఇందుకేనే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని మాట్లాడడం గుర్తుందా? ఆర్టికల్ 39లో
డీలో ఉంటుంది. ఏంటి ఇవే అన్నమాట అవన్నీ. సో అలాంటివన్నీ గుర్తుపెట్టుకొని ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేది మెజర్ చేస్తున్నారు. అదే కాకుండా జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మనకు మీరు గమనిస్తే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ మాట్లాడుతున్నాం, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ మాట్లాడుతున్నాం, జెండర్ డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా ఇండెక్స్ కూడా మాట్లాడుతున్నాం. సో డెవలప్మెంట్లో చూడండి ఎంత క్వాలిటేటివ్గా, ఎంత గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు అన్నది. సరే, ఈ 5 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని మనకు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని మాట్లాడతారనమాట. ఇదిగోండి మీ దేశానికి సంబంధించిన హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇది అనేసి. సరే, ఫస్ట్ దాంట్లో ఉన్న 2 ఉన్నాయి కదా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అదేవిధంగా మల్టీ పావర్టీ ఇండెక్స్ అనేసి. సో డెవలప్మెంట్ ఇక్కడ అభివృద్ధి మాట్లాడుతుంది, ఇక్కడ పేదరికం గురించి మాట్లాడుతుంది. డెవలప్మెంట్లో కానీ పేదరికంలో కానీ 3 తీసుకున్న డైమెన్షన్స్ అనేవి సేమ్ అండి. ఏంటి? హెల్త్ డైమెన్షన్ చూశారు, ఎడ్యుకేషన్ డైమెన్షన్ చూశారు, జీవన ప్రమాణ డైమెన్షన్ చూశారు. మూడిటికి ఈక్వల్ వెయిటేజ్ అంటే 33% వెయిటేజ్తో 1/3 వేశారనమాట. సరే, డెవలప్మెంట్ అనేది ఎలా చూశారు అంటే హెల్త్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, అంటే ఆ బర్త్ అంటే తను పుట్టినప్పుడు ఈ జీవన కాల ప్రమాణం ఎంత ఉంటుంది అనే దాన్ని ఎస్టిమేట్ చేస్తూ ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో హెల్త్ని మెజర్ చేశారు. ఎడ్యుకేషన్ ఎలా మెజర్ చేశారు? ఎక్స్పెక్టెడ్, చూడాలి ఇలాంటివన్నీ, అంటే ఎస్టిమేట్ చేయగలుగుతున్నారు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు స్కూలింగ్ ఉండబోతుంది అన్నట్టుగా చెప్తున్నాను కూడా. అదేవిధంగా జిఎన్ఐ, గ్రాస్ నేషనల్ ఇన్కమ్, ఎట్లా దేంట్లో చూస్తున్నారు? పీపీలో ఏంటి? పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఇండెక్స్. అంటే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో మనం ఏం చేస్తున్నాం, ఒక బాటిల్ ఉంది, ఆ బాటిల్ని 20 రూపీస్కి కొన్నామనుకోండి, అదే బాటిల్ని యూఎస్లో అతను 200 రూపీస్కి కొనగలుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? రెండరి మధ్యన పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఎలా ఉంది, అర్థమవుతుందా? సో ఆ కాన్సెప్ట్లో మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే దాన్ని మెజర్ చేస్తున్నామట. సరే, అదేవిధంగా ఇప్పుడు మనం మల్టీ పావర్టీ ఇండెక్స్ గురించి మాట్లాడదాం. సరే, ఈ పేదరికంలో ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ కూడా హెల్తే తీసుకుంటున్నారు, కానీ హెల్త్ ఎలా తీసుకుంటున్నారు? చైల్డ్ మోర్టాలిటీ కింద తీసుకుంటున్నారు. అంటే 5 సంవత్సరాల లోపల చనిపోతున్న చిన్నారుల యొక్క విషయాలతో దీన్ని క్రోడీకరించారన్నమాట. అదేవిధంగా పౌష్టికాహారం చూడండి ఇంకెంత క్వాలిటేటివ్గా వెళ్తున్నారో, పౌష్టికాహారాన్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం అన్నమాట. అదేవిధంగా విద్య గురించి మాట్లాడుతూ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ గురించి, అటెండెన్స్ గురించి మాట్లాడుతున్నారు, హాజరు కూడా. ఇక్కడ ఏం చేశారు? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఇన్కమ్స్లో, అంటే వెల్త్ అమౌంట్లో మెజర్ చేశారు. కానీ అదొకటే కాదు కదా, మీకు దగ్గర బాగా డబ్బులు ఉన్నంత మాత్రాన మీరు కుకింగ్ ఫ్యూయల్ ఏది వాడుతున్నారు? వంట చెరుకు ఇలాంటిది వాడుతుంటే మీ జీవన ప్రమాణం ఎలా ఉన్నట్టు? సో అందుకనేసి కుకింగ్ ఫ్యూయల్ ఉందా, వాళ్ళలో శానిటేషన్ ఉందా? నాకు ఒక క్వశ్చన్లో అడిగారు చూసారా, మీకు ప్రపంచ ఆకలి సూచిలో ఈ పారామీటర్ ఉందా అని. లేదు, ఇది మల్టీ పావర్టీ ఇండెక్స్లో ఉందన్నమాట. శానిటేషన్లోను, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఏంటి, హౌసింగ్ ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ చూసి మల్టీ పావర్టీ ఇండెక్స్ అనేది మెజర్ చేస్తాం. మీరు అనుకోవచ్చు అసలు ఎందుకండి అంత గ్రౌండ్ రియాలిటీ తీసుకోవాలి అని చెప్పి. ప్రపంచము మారుతూ వచ్చింది, ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అప్పుడంతా ఏంటి, కొలోనిజం కానీ లేకపోతే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతి దేశం కూడా ఈవెన్ డెవలప్డ్ అయినా డెవలపింగ్ అయినా వెల్ఫేర్ స్టేట్ గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ మనకు డిపిఎస్పిలో మీకు ఆల్రెడీ చెప్పారు, మీరు చదువుంటారు. ఆర్టికల్ 38 సబ్ క్లాస్ 1లో వెల్ఫేర్ గురించే మాట్లాడతారు. అంటే ప్రతి రాజ్యం కూడా సంక్షేమ రాజ్యం, అంటే ప్రజలకు కావాల్సిన ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వస్తువులు, ఇలాంటి రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన, ఇలాంటివన్నీ ఎవరు కల్పించాలి? ప్రభుత్వమే కల్పించాలి. సో అలాంటి పారామీటర్స్ అన్నిటినీ ఈరోజు దేశాలన్నీ కోరుకుంటున్నాయి కాబట్టి వాటి మీద బేస్ చేసుకొని రిపోర్ట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆ సెన్స్లో మీకు అర్థం చేస్తే ఇవన్నీ అర్థమవుతాయి. ఓకే, ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు దాకా మాట్లాడి. సో వీటన్నిటితో కంపేర్ చేసి మనకు ఇదిగోండి మీ దేశంలో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇలా ఉంది అని చెప్పి యుఎన్డిపి వాళ్ళు, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు రిపోర్ట్ అనేది ఇస్తారనమాట. సరే బాగుంది, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఓన్లీ దేశాలకి ఇస్తే సరిపోతుందా? మరి మన రాష్ట్రాల్లో అంతా బాగున్నట్టేనా? అంటే ఇంకొంచెం గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్తే కానీ ఇక్కడ గమనించండి, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రతి రాష్ట్రానికి కూడా పావర్టీని, పేదరికాన్ని ఎంత ఉందో మెజర్ చేస్తారు. ఎవరు మెజర్ చేస్తున్నారు? నీతి ఆయోగ్ చాలా ప్రామినెన్స్ ఉందండి. మీకు గుర్తుంటే 2014కి ముందంతా ప్లానింగ్ కమిషన్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాము. కానీ 14 తర్వాత ఎప్పుడైతే నీతి ఆయోగ్ని తీసుకొచ్చారో
అప్పటి నుంచి నీతి ఆయోగ్ యొక్క ప్రామినెన్స్ అనేది, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కానీ చూడండి ఎన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి వెబ్సైట్కి వెళ్తే. సో అందుకని మనం ఆన్సర్స్లో కానీ క్వశ్చన్ అడగడంలో కానీ నీతి ఆయోగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెంచారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ పేదరిక సూచిని ఎవరు తీసుకొస్తున్నా అంటే నీతి ఆయోగ్ మనకు అందిస్తుంది అనమాట. సరే, నీతి ఆయోగ్ ఇంకేం చేస్తుంది చూద్దామా. ఎప్పుడు మన దేశం అభివృద్ధి చెందాలి అంటే ట్రేడ్ డెవలప్ అవ్వాలి. ట్రేడ్ అంతా డెవలప్ అయిన తర్వాత మొత్తం తయారు చేసినవన్నీ మనమే ఉంచేసుకుంటే మనం బాగా అయిపోతుందా? కాదు కదా. ఎప్పుడు మనం డెవలప్ అవుతాం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు, ఆ ఎక్స్పోర్ట్లో కాంపిటేటివ్నెస్ ఉన్నప్పుడు. సో ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ గురించి ఎవరు మాట్లాడుతున్నా అంటే నీతి ఆయోగ్. మరి అంత ఎక్స్పోర్ట్లో కాంపిటేటివ్నెస్, అంత కాంపిటీషన్ ఎదుర్కొని మన వస్తువుల్ని అమ్మేలాగా చేయగలగాలంటే మన దగ్గర ఏం ఉండాలి? ఇన్నోవేషన్ ఉండాలి. అప్పుడే మన ప్రోడక్ట్స్కి ఎక్కువ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. సో అప్పుడు కాంపిటీషన్ మనం నెగ్గుతుంటాం, అంతే కదా. బాగా చదివితే మీరు బాగా ఇంత పెద్ద కాంపిటీషన్ అయినా మీరు నెగ్గుతారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇన్నోవేషన్, కాంపిటేటివ్నెస్. సో ఈ విధంగా మీరు చూస్తే మ్యాక్సిమం 33% ఇక్కడే అయిపోయింది. చూసారా ఏంటి? వరల్డ్ బ్యాంక్లోకి వస్తే ఏం చెప్పాను? గ్లోబల్ ఎకనామిక్ పర్స్పెక్ట్స్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు, లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అన్న. గ్లోబల్ ఎకనామిక్ పర్స్పెక్ట్ అనగానే మీకు ఐఎంఎఫ్ కూడా గుర్తు రావాలి, ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని ఐఎంఎఫ్ ఇస్తుంది కాబట్టి. లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు మీకు మన ఇండియాలో గుర్తు రావాల్సిన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఎందుకంటే ఇండియాలో లీడ్స్ రిపోర్ట్ అనేది ఇస్తుంది అని చెప్పేసి. సరే, ఐఎంఎఫ్లో ఇంకోటి ఏముందన్న గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ అని చెప్పి. ఐఎంఎఫ్ గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ఇస్తుంది అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే అరే మన ఇండియాలో కూడా ఇస్తుంది, ఆర్బీఐ అనేది ఇస్తుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని అని గుర్తు రావాలి. ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్నే కాదు, ఇంకా ఇస్తుంది, ఇంకా ప్రోగ్రెసివ్ విషయాలని ఇస్తుంది. ఏంటి? డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ ఇస్తుంది, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఇండెక్స్ని కూడా ఆర్బీఐ ఇస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఐబీఆర్డీ, ఐఎంఎఫ్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి అనుకున్నారు. సో ఆ డెవలప్మెంట్కి సంబంధించి ఏం తీసుకొచ్చారు? హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని తీసుకొచ్చారు అన్నప్పుడు మీకు గుర్తు రావాల్సింది ఏంటి? వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఉంది కదా అనుకోవాలి. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ కాదు ఇది, మానవ అభివృద్ధి సూచి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని గుర్తొచ్చి దాంట్లో 5 ఇండెక్సెస్ ఉన్నాయి అని గుర్తు రావాలి. ఒకటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మల్టీ పావర్టీ ఇండెక్స్, ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేవి ఉన్నాయి అనుకోవాలి. సో దాంట్లో భాగంగా హెచ్డిఐ ఎంపీఐలో ఏమేమి డైమెన్షన్స్ ఉన్నాయి అని చూడాలి. హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉన్నాయి అని చూడాలి. హెల్త్, లైఫ్ ఎక్స్పెండిచర్ ఎట్ బర్త్ అంటే ఇవన్నీ ఎస్టిమేషన్స్ లాగే కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎడ్యుకేషన్లో ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ చూస్తాము. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చూసినప్పుడు జిఎన్ఐ పర్ క్యాపిటల్ ట్రిపుల్ పవర్ పర్చేసింగ్ పార్టీలో చూస్తాము అని గుర్తు రావాలి. మల్టీ పావర్టీ పేదరికాన్ని ఎలా చూస్తున్నాము అంటే చైల్డ్ మోర్టాలిటీ, న్యూట్రిషన్లో చూస్తాము. ఎడ్యుకేషన్కి వచ్చేసరికి మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్లోను, అటెండెన్స్లోను చూస్తాము. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి కుకింగ్ ఫ్యూయల్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, హౌసింగ్లో చూస్తాము అని గుర్తు రావాలి. ఇది మొత్తం వరల్డ్ లెవెల్లో కదా. మరి ఇండియా లెవెల్లో ఎలా అంటే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఉంటుంది. దాన్ని నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తున్నాను. నీతి ఆయోగ్ ఇదొక్కటేనా, ఇంకేమైనా చేస్తుందా అంటే చేస్తుంది. ఏం చేస్తుంది? ఎక్స్పోర్టివ్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ని తీసుకొని వస్తుంది. ఇండియా ఇన్నోవేటివ్ రిపోర్ట్ని కూడా మన నీతి ఆయోగ్ తీసుకొస్తుంది అనే విషయాన్ని గుర్తుండాలండి. మీకు నేను కావాలనే కొంచెం స్పీడ్ చేశానండి, ఎందుకంటే ఇది మీకు అలా వచ్చేయాలన్నమాట ఫ్లో. మీరు అనుకోవచ్చు ఇంకా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి కదా, మీరు ఏంటి 1-2 చెప్పారనేసి. మనం ఎక్కువ చదివినా కూడా 1-2 మాత్రమే కవర్ చేసి ఇంపార్టెంట్ రిమైనింగ్ వాటిలో వదిలేస్తే మనమే కదా లాస్ అవుతాం. సో నేను అందుకని రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 1-2 అయినా సరే ఆ రెండింటిని గుర్తుపెట్టుకొని అన్నిటిని కవర్ చేయడానికి ఈ వీడియోలో చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ స్లైడ్ చూడండి. నేను ఆల్రెడీ ఫస్ట్ లైన్లో ఏమన్నాను? 8 ఇన్స్టిట్యూట్స్ గుర్తుపెట్టుకోవాలన్నా. ఏది? UN గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ను గుర్తుపెట్టుకోండి, IMFని గుర్తుపెట్టుకోండి, UNDPని గుర్తుపెట్టుకోండి అన్న. ఇవన్నీ అయిపోయిన తర్వాత స్విట్జర్లాండ్కి రండి, జెనీవా. ఏమన్నాను? అంక్టాడ్ గురించి చెప్పాను, అదేవిధంగా వైపో గురించి చెప్పాను, వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి చెప్పాను, WTO గురించి మాట్లాడామన్నమాట. సో ఇప్పుడు ట్రేడ్కి సంబంధించి చూద్దాం. ఏమంటున్నారు? ట్రేడ్కి సంబంధించి ట్రేడ్ ఎప్పుడు చేస్తామండి? ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు బాగుంటే అప్పుడు మనలో ట్రేడ్ పెరుగుతుంది. సో అందుకని అంక్టాడ్ ఏం చేస్తుంది? ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అని అంక్టాడ్ ఇస్తుంది. నేను ఇందాకన్నాను కదా, ట్రేడ్కి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఈ ట్రేడ్ ఎలా డెవలప్ అవుతుంది? దానికి ఇన్నోవేషన్ అనేది తోడవ్వాలి. సో వైపో ఏం చేస్తుంది? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనే దాన్ని ఇస్తుంది. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం చూడండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చేస్తుంది అంటే ఇవన్నీ కూడా గ్లోబల్కి సంబంధించిన విషయాలు చెప్తుంది. అంటే జెండర్ గ్యాప్, ఇందాక ఏం చూసాం మనం? జెండర్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది చూసాం, గుర్తుందా? ఎవరు ఇస్తున్నారని చెప్పాను? UNDP ఇస్తుంది అని చెప్పాను. అదేవిధంగా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ గురించి మాట్లాడాము. అదెవరు? UNDP. ఇక్కడ ఏంటి అంటే
జెండర్ గ్యాప్ గురించి మాట్లాడుతుంది. గ్యాప్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇద్దరి మధ్యన కాంపిటేటివ్నెస్ అనేది ఎలా ఉంటుంది, కరెక్ట్గా ఉండగలుగుతుందా, లేదు కదా, మెన్కి ఉమెన్కి. దానివల్ల రిస్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా జెండర్ గ్యాప్ రిపోర్ట్, కాంపిటేటివ్నెస్ రిపోర్ట్, రిస్క్ రిపోర్ట్, ఇవన్నీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుంది. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వైపో చెప్పాను కదా ఇన్నోవేషన్ ఇండెక్స్ అని. మరి ఇండియాకి సంబంధించి ఎవరిస్తారు అంటే నీతి ఆయోగ్ ఇస్తుందండి. చూడండి నీతి ఆయోగ్ ఎన్ని మంచి మంచి రిపోర్ట్స్ ఇస్తుందో. పావర్టీ గురించి చెప్పింది ఎవరండి నేషనల్ లెవెల్లో, నీతి ఆయోగే చెప్పింది. అదేవిధంగా నీతి ఆయోగ్ ఇంకా ఏం చెప్పింది అని కానీ మీరు గమనిస్తే, నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ గురించి మాట్లాడింది. దానికి ఇన్నోవేషన్ ఉండాలి అని చెప్పింది అన్నాను కదా. ఇదిగోండి ఇంటర్నేషనల్ లెవెల్లో వైపో ఇచ్చిన ఏ రిపోర్ట్ అయితే ఉందో దాన్ని నేషనల్ లెవెల్లో వివరిస్తున్నారంటే మనకు నీతి ఆయోగ్ అనేది ఇస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చేసుకున్నాం కదా, సెకండ్ పార్ట్ చూద్దాం. సెకండ్ పార్ట్లో అవినీతి గురించి, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. చూడండి ఎలాంటివి ఎక్కువ న్యూస్లో వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎవరు మనకు 4 ఎస్టేట్స్ అని ఉంటాయి, అంటే లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అయిన తర్వాత ఏమంటాం మన 4th ఎస్టేట్గా ప్రింట్ మీడియా గురించి మాట్లాడతాం. అంటే వీళ్ళందరూ కానీ ఒక విషయాన్ని అడ్రస్ చేయడంలో ఫెయిల్ అయినప్పుడు అప్పుడు ఎవరు అడ్రస్ చేస్తారు విషయాన్ని అంటే పాత్రికేయులు, పత్రికా మిత్రులు చెప్తుంటారు. చూడండి మన పొలిటికల్ లీడర్స్ ఇచ్చే స్పీచెస్లో చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ వాడుతుంటారు అనమాట. అలాగా ఆ పాత్రికేయులు ఎక్కువగా ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు క్వశ్చన్ చేసేది. సో అందుకని మన 4th మీడియా ఉంది కదా, ఆ 4th మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇలాంటివి చూస్తూ ఉండండి. సరే, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, అవినీతి సూచిని ఎవరిస్తారంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జర్మనీలోని బెర్లిన్లో ఉంది. కరప్షన్ చేసినోడు పారిపోతాడన్నా కదా. సో హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్, దీన్ని ఎవరు అంటే హెన్రీ వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి అంటే ఆ పాస్పోర్ట్స్ అనేవి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి, ఇలాంటి విషయాలకు సంబంధించిన విషయాలని హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇస్తుంది. తర్వాత వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పత్రికా స్వేచ్ఛ ఆర్టికల్ 19 చదువున్నారు కదా. ఆర్టికల్ 19లో చెప్పున్నాము. 19(1)లో ఏ నుంచి జీ వరకు ఏంటి ఇవన్నీ పత్రికా స్వేచ్ఛకు సంబంధించి మీరు వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట, లైక్ అనువదించుకుంటూ ఉండాలి. సరే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని ఎవరు అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. అంతే కదా, అన్ని దేశాల్లో ఉన్న రిపోర్టర్స్ ఏం చెప్పాలి, వితౌట్ బార్డర్స్ అంటే దేశాలకు అతీతంగా ఇది నా బౌండరీ, నేను యుఎస్లోనే ఉన్నాను అట్లా కాదు కదా. అందరూ కూడా ఈ ప్రభుత్వాల్లో ఉన్న లోపాలని ఎండగట్టగలగాలన్నమాట. సో ఆ విధంగా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఆర్గనైజేషన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని చెప్తుంది. సో ఇప్పుడు మనం ఈ 11 నేర్చేసుకున్నాం. ఇప్పుడు వచ్చింది ఏంటి అసలైంది, గ్లోబల్ హంగర్ ఇండెక్స్. బాగుంది, మీరు ఇప్పుడు దాకా డెవలప్మెంట్ గురించి మాట్లాడారు, ఎకానమీ విషయాల గురించి మాట్లాడారు, జెండర్ గురించి కూడా మాట్లాడారు, పావర్టీ గురించి మాట్లాడారు. కానీ అయినా కూడా ఇంకా ఆకలి అనేది ఉంది. ఆకలి ఎవరు చూడలేనిది, ఎవరికి చెప్పుకోలేని బాధ, అక్షుద్బాధకు సంబంధించి ఇండెక్స్ అనేది ఒకటి ఉండాలి అని చెప్పి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని తీసుకొచ్చామంట. మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఏ ఆర్గనైజేషను ఇవ్వదండి. ఎందుకంటే దీన్ని ఎవరిస్తున్నారు అంటే ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనేది ఇస్తుంది. అది కన్సర్న్ వరల్డ్ వైడ్ వెల్తియర్ లైఫ్ అనే ఒక ఆర్గనైజేషను ప్రపంచ ఆకలి సూచిని ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మాట్లాడాం కదా, ఏం మాట్లాడాం, చైల్డ్ మోర్టాలిటీ గురించి మాట్లాడాము. అదేవిధంగా అక్కడ స్టంటింగ్ గురించి కూడా మనం మాట్లాడాం, గుర్తుందా. స్టంటింగ్ అనగానే ఇంకోటి గుర్తు రావాలి మీకు, ఏంటి, చైల్డ్ వేస్టింగ్ కూడా గుర్తు రావాలి. దాంతోపాటు అండర్ నరిష్మెంట్ గురించి, పౌష్టికాహార లోపం ఉంటే ఏమేమి వస్తాయండి, క్వాషియార్కర్, మెరాస్మస్, ఇవి ప్రోటీన్స్ లోపం దగ్గర కూడా మనం చదువుతాం, గుర్తుందా, ప్రోటీన్స్ లోపం వల్ల వస్తుందని. సో అండర్ నరిష్మెంట్ వచ్చినప్పుడు అలాంటి పదాలు కూడా రాయండి, ఇంకా మంచి మార్క్స్ పడతాయి. సరే, ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సంబంధించి. ఎక్కువగా ఆకలి అన్నప్పుడు ఫొటోస్ కూడా మనకు చిన్నపిల్లలకు సంబంధించిన ఫొటోస్ ఇస్తూ ఉంటారు కదా. సో మీకు హంగర్ గుర్తు రాగానే యూనిసెఫ్ కూడా గుర్తు తెచ్చుకోండి. స్టేట్ ఆఫ్ వరల్డ్స్ చిల్డ్రన్ రిపోర్ట్, ఇంతవరకు మీరు హ్యూమన్కి సంబంధించిన రిపోర్ట్ మాట్లాడారు, ఉమెన్కి సంబంధించిన రిపోర్ట్ మాట్లాడారు కదా. మరి చిన్నపిల్లలు కూడా ఎక్స్క్లూజివ్గా ఉండాలి కదా. సో ఆ విధంగా స్టేట్ ఆఫ్ చిల్డ్రన్ రిపోర్ట్ ఎవరు మాట్లాడతారంటే యూనిసెఫ్ వాళ్ళు మాట్లాడతారనమాట. మరి కార్మిక సంఘాలు మే డే జరుపుకుంటున్నాం కదా. మీకు మొన్న ఒక ఫ్యాక్ట్ చూసానండి. మనం ఇప్పుడు అనుకుంటున్నాం కానీ కమ్యూనిస్ట్ పార్టీస్ ఇవి సిపిఐ కానీ, సిపిఎం కానీ, లేకపోతే నక్సలైజం కానీ, మావోయిజం, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ ఇవి ఇండియాలోకి రాకముందు కూడా మనం మే డే జరుపుకున్నామంట. అంటే బార్డర్స్ అనేవి లేవు కార్మిక వర్గాలకి సంబంధించి.
పీడిత వర్గాలు, క్షుద్బాధలు అనుభవించిన వర్గాలు ఏవైతే ఉన్నారో ఆ వర్గాల్లో కార్మిక వర్గం కూడా ఒకరు. సో వాళ్ళ శ్రమని గుర్తించాలి కాబట్టి ఐఎల్ఓ అనే ఆర్గనైజేషన్ వీళ్ళ గురించి మాట్లాడుతుంది. 1946 జెనీవా స్విట్జర్లాండ్లో ఐఎల్ఓ ఉంది. ఓకే, రైట్. అంతకుముందు గవర్నమెంట్ అనుకుంటా, అంటే 24 ఎలక్షన్స్కి ముందు, అంటే 1924 పీరియడ్లో లేబర్ మినిస్ట్రీగా ఎవరు చేశారండి? తెలంగాణ నుంచి ఒక ఇంపార్టెంట్ పర్సన్ గుర్తున్నారా? బండారు దత్తాత్రేయ గారు ఉండేవాళ్ళు. తర్వాత గవర్నర్ అయ్యారు ఆయన ఈ మినిస్ట్రీగా చేసేవాళ్ళు. సరే, ఐఎల్ఓ గురించి మాట్లాడుతూ వీళ్ళు ఏం చేస్తారు? కార్మికులకు మెయిన్ సమస్య ఏముంటుంది? వేజెస్, వేతనాలు కదా. సో గ్లోబల్ వేజ్ రిపోర్ట్ గురించి మాట్లాడింది. అదేవిధంగా వేతనం ఎప్పుడు రావాలి? ఎంప్లాయ్మెంట్ ఉంటే. అసలు ఎంప్లాయ్మెంటే లేకపోతే కష్టమవుతుంది. సో వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంటు, అదేవిధంగా సోషల్, సామాజిక పరమైన అవుట్లుక్ ఎలా ఉంది అన్నది ఐఎల్ఓ మాట్లాడుతుంది. మీకు అవుట్లుక్ అనగానే ఒక పదం గుర్తు రావాలి. ఏంటి? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఎవరు మాట్లాడారు? ఐఎంఎఫ్ మాట్లాడింది. అదేంటి? ఎకనామిక్. బట్ ఇక్కడ ఏంటి? ఎంప్లాయ్మెంట్. రైట్, క్లారిటీ. ఇప్పుడు ఎఫ్ఏఓ గురించి మాట్లాడదాం. ఫుడ్ గురించి. ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కదా. ప్రపంచమంతా 2012 యుగాంతాలు అవి వచ్చిన జరిగినా సరే, నార్వే సాల్బర్డ్ అనే ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం? మన యొక్క విత్తనాలన్నింటినీ దాచుకుంటున్నాం కదా. ఎందుకంటే ఎలాంటి ఒకవేళ అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే ప్రపంచంలోకి ఒక ఆకలి సాధనం అనేది ఉండాలి, ఆకలిని తీర్చే సాధనం అన్నట్టుగా చాలా చాలా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాయి. సో అదే కాదు, దాంట్లో ఉన్న వెరైటీస్ కానీ ఏదైనా సరే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉండాలి కదా. ఎందుకంటే ఇవన్నీ ఆకలి గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి. సో దానికి సంబంధించి ఎఫ్ఏఓ అనేది మీకు గుర్తు రావాలంట. ఎఫ్ఏఓ అనేది ఎప్పుడు కూడా ఫుడ్ గురించి, ఫారెస్ట్ రిపోర్ట్స్ గురించి మాట్లాడేది ఎఫ్ఏఓనే మాట్లాడుతుంది. ఫారెస్ట్ రిపోర్ట్స్ కూడా ఎఫ్ఏఓ మాట్లాడుతుంది, గుర్తుపెట్టుకోవాలండి. సరే, ఇది ఎక్కడ ఉంది? 45లో ఇటలీ రోమ్లో ఉంది. 45 ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇది యుఎస్లోనే ఉండేదండి. తర్వాత ఇటలీ రోమ్కి మార్చడం జరిగింది. బాగుంది. అందరి గురించి మాట్లాడారు, అందరి అభివృద్ధి మాట్లాడారు, అందరి పేదరికం మాట్లాడారు. మరి నా సంగతి ఏంటి అని అడుగుతుంది. ఏంటి? ప్రపంచ పర్యావరణం యుఎన్ఈపీ గురించి మాట్లాడదు. యుఎన్ఈపీ June 5th, 1972లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ కెన్యా, నైరోబి. ఇదేం చేస్తుంది? బాగుందండి. మీరంతా ఏం చేశారు? ఎకానమిక్ అవుట్లుక్ ఇచ్చుకున్నారు, ఎంప్లాయ్మెంట్కి, సోషల్కి అవుట్లెట్ ఇచ్చుకున్నారు. మరి పర్యావరణం, నేను ఒకదాన్ని ఉన్నాను కదా, నన్ను గుర్తించాలి కదా. సో నా గురించి మాట్లాడండి అని అడుగుతుందన్నమాట వరల్డ్ ఎన్విరాన్మెంట్ యుఎన్ఈపీ. ఆ విధంగా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అది ఎవరు ఇస్తున్నారు అంటే యుఎన్ఈపీ వాళ్ళు ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్, అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్, కర్బన ఉద్గారాలు అంటుంటాం మనం, గుర్తుందా తెలుగులో? సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది యుఎన్ఈపీని ఇస్తుంది. June 5th అనగానే రీసెంట్గానే కదా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తానండి. స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఉంది కదా, 1972 June 5th జరిగింది. అది దేని మీద జరిగింది? స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అనేది హ్యూమన్ ఎన్విరాన్మెంట్ గురించి జరిగిందనమాట. సో ఆ ఈవెంట్ని కమామరేట్ చేసుకుంటూ దాని యొక్క యానివర్సరీ గుర్తుగా 1973 నుంచి మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు కూడా, మీకు గుర్తుందా, సీడ్ బాల్స్ అనేసి కూర్చొని చిన్నపిల్లలతో తయారు చేశారు. ఎందుకు? పర్యావరణ దినోత్సవం కాబట్టి ఆ రోజు ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశారనమాట. సరే, ఇప్పటికి బాగుంది. ఏమేమి నేర్చుకున్నాం మనం? యుఎన్ఓ నేర్చుకున్నాము, అదేవిధంగా ఈ 3 ఇండెక్సెస్ నేర్చుకున్నాము, హంగర్కి సంబంధించి చూసాము, ఐఎల్ఓకి సంబంధించి చూసాము. లాస్ట్లో మీకు ఇంకో టైం ఉంటే సిప్రి గురించి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి చూడండి. ఓకే, రైట్. ఈ స్లైడ్ చూడండి. ఇప్పుడు దాకా మనం ఏం చూసాము అన్నది నేను ఈ పార్ట్లో రాయడం జరిగిందండి. ఇదంతా ఒక సైడ్, కాయిన్కి ఒక సైడు. అంటే అసలు ఎవరు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అని తెలుసుకోవడం ఒక పద్ధతి. అక్కడితో సరిపోదు కదా, నువ్వు అది ఇచ్చింది, మరి దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు ఏ ర్యాంక్ ఇచ్చింది అది కూడా చెప్పాలి కదా. అది కూడా తెలుసుకున్నప్పుడే రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్ అనే టాపిక్ కంప్లీట్ అవుతుందన్నమాట. సో సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి అంటే ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కొంచెం ఫస్ట్ టైం ఎవరికైనా కష్టమండి, మీకైనా నాకైనా కూడా. బట్ కొంచెం దానికి టైం ఇన్వెస్ట్ చేయండి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, మీకు కొంచెం గుర్తుంటుంది. నేను సేమ్ ఇక్కడ మీకు ఎలా చెప్పానో అదే విధంగా తీసుకెళ్తానండి. ఎలా యుఎన్ఓ గురించి, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, హెచ్డిఆర్, అంకటాడు, డబ్ల్యూఐఓ, వైపో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, డబ్ల్యూటీఓ, ఇవంతా ఫస్ట్ లైన్లో చూద్దామండి. ఇవి ఏమేమి ఇస్తున్నాయా అన్నది నేను జస్ట్ ఒక 9-10 తీసుకున్నాను, ఇక్కడ ఎక్కువ కాదు. చూడండి, వరల్డ్ బ్యాంక్ ఇస్తున్న లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటున్నాం కదా, ఇది బైఏనియల్. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే 2 సంవత్సరాలకి ఒకసారి అనమాట.
అంటే మీకు కొంచెం క్లారిటీ ఉండడానికి మన ఇండియా ఫారెస్ట్ రిపోర్ట్ ఎన్ని ఇయర్స్కి ఇస్తామండి? 2 సంవత్సరాలకు ఒకసారి. లాస్ట్ది ఎప్పుడండి? 18th ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చింది 2023. 18th అనగా మన ఇప్పుడు లోక్సభ ఎన్నోదండి? 18వ లోక్సభ. ఎప్పుడు మన టర్మ్ అండి? 24 నుంచి 29 వరకు. సరే, అలాగే ఇంకేమన్నా ఉన్నాయని గుర్తెచ్చుకోండి. టైగర్ సెన్సస్ ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి. లాస్ట్ ఎప్పుడు చేశారు అంటే 22 ఆ టైంలో చేశారనమాట. సరే, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రతి 2 సంవత్సరాలకి ఇస్తుందన్నాం కదా. దాంట్లో ఇండియా పొజిషన్ ఎక్కడుంది అని చూస్తే 38వ పొజిషన్ ఇండియాది. మరి టాప్ ఏది? సింగపూర్ చంద్రబాబు గారు చెప్తుంటారు కదా, ఎప్పుడు అమరావతి మోడల్ చెప్పినా సింగపూర్ ప్లాన్ ఇలాంటివన్నీ. సో అలా గుర్తుపెట్టుకోండి. సో మీకు ప్రపంచ బ్యాంక్ గుర్తు రాగానే చంద్రబాబు గారు గుర్తు రావాలి. చంద్రబాబు గారు అనగానే అమరావతి, సింగపూర్, ఇండియా 38th పొజిషన్. అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐఎంఎఫ్ అన్నప్పుడు ఏమిచ్చింది? ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. ఇది వార్షిక్ అంటే ఎట్లా చెప్పాలి, ప్రతి సంవత్సరం 2 సార్లు ఇస్తుంది. బై యాన్యువల్ అంటున్నారు. సో ఈ యాన్యువల్ ఇది ఏం చెప్తుందంటే 6th పొజిషన్లో ఉంది ఇండియా, 6.48% గ్రోత్ అన్నారు. సో 6th పొజిషన్ అంటే దీనికి ముందు 5 ఉన్నాయి కదా, ఏంటో చూసుకోండి. యూఎస్ఏ, చైనా, అదేవిధంగా జర్మనీ, జపాన్, యూకే. అంతకుముందు 4th పొజిషన్ వరకు కూడా వెళ్ళాం, గుర్తుందా? 4th పొజిషన్ వెళ్ళినప్పుడు మన గవర్నమెంట్ ఇంకా రేంజ్లో చెప్పింది గుర్తుందా? ఇప్పుడు మళ్ళీ 6th అనేది ఓకే, ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ యుఎన్డిపి ఏం చెప్పింది? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఇది యాన్యువల్, ఇంక ఇచ్చేటివన్నీ యాన్యువల్గా ఇస్తారండి. ఏంటి 130 పొజిషన్లో ఉన్నారు చూడండి, ఎంత ఇదిలో ఉన్నామో మనం. 0.685లో మన నెంబర్ అనమాట. అదే దీంట్లో టాప్ ఎవరున్నారు అంటే ఐస్లాండ్ ఉందన్నమాట. నెక్స్ట్ అంక్టాడ్ అంటే ట్రేడ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ ట్రేడ్ ఏం చేస్తుంది? ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని ఇస్తుందని చెప్పాను కదా. మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది అంటే 15th పొజిషన్లో ఉన్నాము. ఓకే, సమ్ వాట్ బెటర్ పొజిషన్లోనే ఉన్నట్టే. ఫస్ట్ ఏది? యుఎస్ఏ. సింపుల్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వైపు ఏం చేస్తుంది? ఇన్నోవేషన్కి సంబంధించి మాట్లాడుతుంది అనమాట. ఇన్నోవేషన్లో మన దేశం ఎక్కడ ఉంది? 38th పొజిషన్లో ఉందన్నమాట. ఫస్ట్ మన దేశంలో ఏదైనా బాగా బెటర్గా ఇండికేట్ చేస్తుంది అంటే ఐసీటీ టెక్నాలజీలో మన ఇండియా ఫస్ట్లో ఉందండి. సో దీనికి సంబంధించి ఎక్కడ అంటే టాప్ మోస్ట్ కంట్రీ ఏంటంటే స్విట్జర్లాండ్. వైపో ఎక్కడ ఉందండి? మామూలుగా కూడా జెనీవా ఎక్కడుంది? స్విట్జర్లాండ్. సో వాళ్ళ ఊరికే వాళ్ళు ప్రైజ్ ఇచ్చేసుకున్నారు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్పింది? గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని చెప్పింది. ఇది చూడండి, అసలు 131 పొజిషన్లో ఉన్నామంట మనం. చూసారా ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్లోను జెండర్ గ్యాప్లోను ఎలా ఉంటున్నామో. ఇక్కడ టాప్ ఎవరున్నారంటే ఐస్లాండ్ ఉంది, చాలా టాప్ మంచి పొజిషన్లో ఉందన్నమాట. సరే, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఏమిచ్చింది? కరప్షన్ గురించి మాట్లాడింది. కరప్షన్లో మనం ఏ ప్లేస్లో ఉన్నాం తెలుసా? 91వ ప్లేస్లో ఉన్నాం. అంతకుముందు 39లో ఉన్నాం, ఇప్పుడు 91. అసలు లేనిది ఎక్కడ ఉంది అంటే డెన్మార్క్. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ చేశారండి, డెన్మార్క్. నెక్స్ట్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అంటే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి మాట్లాడతాం. 151లో ఉన్నాం, వెరీ సీరియస్లో ఉన్నాం మనం. పాజిటివ్ ఎవరంటే నార్వే. అప్పుడు నార్వే ప్రైమ్ మినిస్టర్ గురించి కూడా ఎక్కువ న్యూస్లో వచ్చింది, గుర్తుందా? నెక్స్ట్ కన్సర్న్ వరల్డ్ వైడ్, అదేవిధంగా వెల్ఫేర్, హంగర్ లైఫ్. వీళ్ళు ఏమి ఇచ్చారు? గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి. ఏ పొజిషన్లో ఉన్నాం చూడండి మనం? 102 అంటే సీరియస్ పొజిషన్లో ఉన్నాం. సో పాజిటివ్స్ మాట్లాడినప్పుడు మనం ఎకనామికల్గా లేకపోతే ఎకనామికల్గా అనేది ఒక్కోసారి పాజిటివ్ వస్తుంది, ఒకటి నెగిటివ్ కూడా వస్తుందండి. కానీ టెక్నాలజీ ఏదైతే ఉందో అది కానీ, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ట్రేడ్ కానీ, అదేవిధంగా ఇంటలెక్చువల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్తాను కదా. సో ఇలాంటి ఇంటలెక్చువల్స్ సంబంధించి, లాజిస్టిక్స్ సంబంధించి ఇవన్నీ కొంచెం పాజిటివ్గానే ఉంటుందండి మనకు సార్. అందుకే మీకు ఇక్కడ చూడండి, లైక్ ఏంటి ఇక్కడ అన్నారు చూడండి, ఏదంటే వరల్డ్ ఎకనామిక్ కానీ, లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మాట్లాడాం కదా, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి కానీ, వీటన్నిటిలో కొంచెం పాజిటివ్. సో ఇది మీరు మీ ఆన్సర్కి సపోర్టింగ్గా రాసుకునేటప్పుడు ఎకానమీలో కానీ ఇలాంటి వాటిలో వాడండి. బట్ ఎస్ఏస్లో అట్లా క్రిటిసిజం ఉంది, మనం ఇంకా డెవలప్ అవ్వాల్సిన విషయాలు ఉన్నాయన్నప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని మెన్షన్ చేయండి. ఎక్కడున్నాం? 130 పొజిషన్ ఉన్నాం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. జెండర్ గ్యాప్ ఉమెన్కి సంబంధించి మాట్లాడినప్పుడు 131లో ఉన్నాం. హ్యూమన్లోనూ అదే నెగిటివ్ పర్ఫార్మెన్సు, జెండర్ గ్యాప్లోనూ అదే నెగిటివ్ పర్ఫార్మెన్స్లో ఉన్నాం. కరప్షన్లో చూడండి 91లో ఉన్నాం. అయ్యానా మార్క్స్ 100కి 90 అనుకోవడానికి, చూడండి అట్లా ఉంది. మరి ప్రెస్ ఫ్రీడమ్ 151లో ఉన్నాం. అసలు ఉమెన్ కన్నా ఇంకా 20 చాలా దారుణంగా పడిపోయాం. మరి ఆకలిలో చూస్తే
102nd ప్లేస్, సెంచరీ కొట్టి 2 రన్లు ఎక్కువ తీసినట్టున్నాం. అంత మరీ పడిపోయింది. అంటే మీరు ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే కరప్షన్ ఇండెక్స్ గుర్తుపెట్టుకోండి 91. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఎంత ఉంది? 102లో ఉన్నాము. అదే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అయితే మనం ఎంత ఉన్నాం? 130లో ఉన్నాం. ఉమెన్లో అయితే 131లో ఉన్నాము. మరి మన యొక్క ప్రెస్లో వచ్చేసి 151. ఓకే, కరప్షన్ వచ్చేసింది. అదేవిధంగా హంగర్ వచ్చేసింది. నెక్స్ట్ హ్యూమన్ వచ్చింది. నెక్స్ట్ ఉమెన్ అంటే జెండర్ గ్యాప్కి సంబంధించి, ప్రెస్కి సంబంధించి ఈ 5 డైమెన్షన్స్ మీకు ఎస్సేలో చాలా చాలా బ్యూటిఫుల్గా హెల్ప్ అవుతాయండి. ఓకే, హోప్ నాకు తెలిసి మీకు ఈ వీడియో ఎంతో కొంత సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను మీ ప్రిపరేషన్లో. నాకు మ్యాక్సిమం నిజం చెప్పాలంటే నేను ఎలా గుర్తుపెట్టుకున్నానో అదేవిధంగా మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతిసారి నేను కూడా ఈ ఆన్సర్ని అసలు అటెంప్ట్ చేసేదాన్ని కాదు. ఆ క్వశ్చన్ రాగానే స్కిప్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఒకరోజు కూర్చున్న తర్వాత అర్థమైంది అనమాట, సింపుల్గానే ఉంది కదా, అనవసరంగా మార్క్స్ వేస్ట్ చేస్తున్నాను కదా అనిపించి. నాకు తెలిసి ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. బట్ ఏదైనా మనం ప్రాక్టీస్ చేస్తాం కదా, 1 or 2 times ప్రాక్టీస్ చేయండి. మీరు ఆన్సర్ని ఈజీగా గెస్ చేయగలరు. ఎంసీక్యూ అయితే నేను చెప్పినట్టు మీ గ్రూప్ 1 యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ అయితే ఇదిగోండి ఇలాంటి నెగిటివ్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఆ నెగిటివ్ ఇండికేటర్స్ని మెన్షన్ చేయడానికి మీరు ట్రై చేయండి. సింపుల్ కదండి. హ్యూమన్ గురించి, జెండర్ గురించి, హ్యూమన్ అన్నప్పుడు జెండర్ గురించి కూడా మాట్లాడుతున్నాం. సో అది మీకు క్లారిటీ వచ్చేసింది. కరప్షను, ప్రెస్ ఎవరు మాట్లాడుతానన్న ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళు అంటే ప్రింట్ మీడియా వాళ్ళు మాట్లాడుతానని చెప్పాను. హంగర్ అనేది ఇంకెలాగూ ఉండాలి కదా, హంగర్లో మనం 100 దాటిపోయాము అంటూ గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకెవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే కూడా వాళ్ళతో కూడా ఈ విషయాన్ని మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.